నమస్తే, వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి శ్రీవారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించిన భక్తులు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, 700 కోట్లు దోచుకున్న వైసీపీ నాయకులు, కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి ఆరోపణలు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. మేమైతే మా పార్టీ తరఫున మేమైతే క్వశ్చన్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ. గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ. ఆ పేరు పెట్టుకుని సామాన్యుల విద్యార్థుల దగ్గర ఏ రకంగా వాళ్ళు క్యాపిటల్ ఫీజు పెట్టి ఏ రకంగా దోచుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు. నేను దాని మాట కాదు, ఇది స్వయంగా ఆ పార్లమెంట్ సభ్యులే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్కి వెళ్ళి, గెస్ట్ కింద వెళ్ళి, ఒక అతిథి కింద వెళ్ళి ఆయన మాట్లాడిన భాష. ఇక్కడైతే పేదవాళ్ళు చదువుకుంటారు, మా దగ్గర అయితే డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు, మరి లక్షల రూపాయలు క్యాపిటల్ ఫీజు కడతారు అని వారు చెప్పిన మాట ఇది. గజపతి జిల్లా మోహనా కోర్టులో మావోనిత ఆజాద్ ఉరఫ్ డోనా కేశవరావు హాజరయ్యారు. భువనేశ్వర్ జాడపడ జైలు నుంచి మోహనా జేఎంఎఫ్సి కోర్టులో విచారణ కోసం హాజరుపరిచారు. 2009 నుంచి 2011 మధ్య అట్బాధానా ప్రాంతంలో జరిగిన 17 వివిధ మావో హింసా పరామర్శలకు సంబంధించి అతని విచారణ కోసం కోర్టులో హాజరుపరిచినట్లుగా సమాచారం. ଜେଏମ୍ଏଫ୍ସି କୋର୍ଟରେ ପ୍ରଡ୍ୟୁସ୍ କରିଛନ୍ତି। ଥାନାରେ ଟୋଟାଲ୍ 70ଟି ମାମଲା ଅଛି। 2008ରେ 8ଟି ମାମଲା, 2009ରେ 8ଟି ମାମଲା, ଆଉ 2011ରେ ଗୋଟେ ମାମଲା ଅଛି। 2009ରେ 9ଟି ମାମଲା ଅଛି। ଟୋଟାଲ୍ 70ଟି ମାମଲା। ଆଉ ସେଥିରେ ଆପଣଙ୍କର ସେ PDPP ଆକ୍ଟ ମାନେ ଆପଣଙ୍କର ପବ୍ଲିକ୍ ପ୍ରପର୍ଟି ଡିଷ୍ଟ୍ରକ୍ସନ୍ ଆକ୍ଟ ଅଛି। ତାଥିରୁ ଆପଣଙ୍କର IPCର ଧାରା ବି ଲାଗିଛି। 25-27 ଆର୍ମସ୍ ଆକ୍ଟ ଅଛି। ଏପରି ବହୁତ ସଙ୍ଗୀନ ଅପରାଧ ମାମଲାରେ ସେ ଜଡ଼ିତ ଥିବାର ଦର୍ଶାଇ ତା ବିରୋଧରେ ଚାର୍ଜସିଟ୍ ହେଇଥିଲା। କିନ୍ତୁ ଦୁଃଖର ବିଷୟ ଏହା ଯେ ସିଏ ଯାହା କହିବା କଥା ଯେ ତାକୁ ଆରେଷ୍ଟ କରିଥିଲେ 2011 ଜୁନରେ ତାକୁ ନୟାଗଡ଼ କେସ୍ରେ ସମ୍ପର୍କିତ ନେଇକି ତାକୁ ଆରେଷ୍ଟ କରି ବର୍ତ୍ତମାନ ସେ BBSR ଜେଲ୍ରେ ଅଛି, ଭୁବନେଶ୍ୱର ଜେଲ୍ରେ। କିନ୍ତୁ ଥାନାବାଲା ଜାଣିଲା ପରେ ବି ମାନେ ଆପଣଙ୍କର ପୁଲିସ ପ୍ରଶାସନ ଜାଣିଲା ପରେ ଯେ ସିଏ 2011 ସାଲରୁ ଜେଲ୍ରେ ଅଛି, ତାକୁ ଏଇଠି ଯେଉଁ ମାମଲା ଥିଲା 70ଟି ମାମଲାରେ ତାକୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ରିମାଣ୍ଡ ନେଇନଥିଲେ। ତେଣୁ ତାହା ଅତି ଦୁଃଖର ବିଷୟ। ଆଉ ସେ ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ କୋର୍ଟରେ ମଧ୍ୟ ଗୋଟେ ମାମଲାରେ 2014 ସାଲରେ ହାଜର ବି ହୋଇଥିଲା, ତଥାପି ପ୍ରଶାସନ ତତ୍ପର ନେଇନଥିଲା ତାକୁ ଏଇ କେସ୍ରେ ରିମାଣ୍ଡ ନେବା ପାଇଁ। ତେଣୁକରି ତା ପାଇଁ ସିଏ ଅତି ଦୁଃଖିତ। ଆଉ ଏହା ବି ଜାଣିବା କଥା ଗୋଟେ ତାର ଯେହେତୁ ରାଇଟ୍ ଅଛି ବେଲ୍ ଯିବାର କି ସ୍ପିଡି ଟ୍ରାଏଲ୍ ହେବାର, ତେଣୁକରି ସେ ବାଧ୍ୟ ହୋଇ ସୁପ୍ରିମକୋର୍ଟରେ ଆଶ୍ରୟ ନେଇଥିଲେ। ଆଉ ସୁପ୍ରିମକୋର୍ଟରେ ମଧ୍ୟ ସେ ମାମଲାରେ ସୁପ୍ରିମକୋର୍ଟ ମଧ୍ୟ ମାନ୍ୟବର ସୁପ୍ରିମକୋର୍ଟ ତାକୁ ରାୟ ଦେଇଥିଲେ ଯେ ଏକ୍ସପିଡିଏସଲି ଟ୍ରାଏଲ୍ କରିକି କେସ୍ ସାରିବା ପାଇଁ ବୋଲି। ତେଣୁକରି ପ୍ରତ୍ୟେକ କୋର୍ଟରେ ଯେଉଁ ମାମଲା ଅଛି ତାକୁ ଶୀଘ୍ର ବିଚାରଣା କରିବା ପାଇଁ ମଧ୍ୟ କୋର୍ଟ ଅର୍ଡ଼ର କରିଥିଲେ। ତେଣୁ ଆପଣଙ୍କର 2026 2 ତାରିଖରେ ପାର୍ଲାଖେମୁଣ୍ଡରେ ମଧ୍ୟ ଗୋଟେ ସ୍ପେଶାଲ ଏଡିଜେ କୋର୍ଟ ତା ପାଇଁ ଖୋଲାଯାଇଛି। ତାର ଯେତିକି କେସ୍ ଅଛି ସେଇଠି ସ୍ପିଡି ଟ୍ରାଏଲ୍ କରିବା ପାଇଁ। ତେଣୁକରି ପ୍ରଶାସନ ବର୍ତ୍ତମାନ ତତ୍ପର ନେଇଛନ୍ତି। ଆଉ କୋର୍ଟ ବି ତା ପାଇଁ ମଧ୍ୟ ଅଧିକ ଦାୟିତ୍ୱବାନ ଅଛନ୍ତି କି ଲୋକଟା ସେ କେସ୍ର ମାମଲାରେ ଯାହା ହେଉନା କାହିଁକି, କିନ୍ତୁ କେସ୍ ଟ୍ରାଏଲ୍ ସ୍ପିଡି ଟ୍ରାଏଲ୍ କରି ଅତି ଶୀଘ୍ର ସାରିବା ପାଇଁ ବୋଲି କୋର୍ଟ ତତ୍ପର ଅଛନ୍ତି। ଆଜି ମୋହନା କୋର୍ଟରୁ ବର୍ତ୍ତମାନ କୋର୍ଟ ଯିବେ କ'ଣ ନେବା? ହଁ ଆଜ୍ଞା, ଆଜି ତାର ଯେତିକି କେସ୍ ଥିଲା ସବୁ ଆଜି କମିଟମେଣ୍ଟ କରିଦିଆଗଲା। ଯେହେତୁ ପ୍ରାୟ ଦଫା ସଙ୍ଗୀନ ଅପରାଧ ଅଟେ ଆଉ ସେସନ୍ସ କୋର୍ଟ ଟ୍ରାଇବାଲ୍, ତେଣୁକରି ଏଇ କୋର୍ଟର ଏଇଠି ବିଚାରଣା କରିବାରେ ପାୱାର ନାହିଁ। ତେଣୁକରି କୋର୍ଟରୁ ସବୁ କେସ୍ ଗୁଡ଼ାକ ପଠାଇଦେଲେ ମାନ୍ୟବର କୋର୍ଟ ଆପଣଙ୍କର ଏଡିଜେ କୋର୍ଟ ପାର୍ଲାଖେମୁଣ୍ଡକୁ ପଠାଇଦେଲେ, ସେଇଠି ତାର ସ୍ପିଡି ଟ୍ରାଏଲ୍ ହେବ, కేసు సరిగా. మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి గిరిజన గ్రామదేవత శ్రీ పోలమమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే జగదీశ్వరి, ఎమ్మెల్యే జయకృష్ణ మరియు కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు.
కొద్దిగా వెనక్కి పోదా. పదండి బ్యాక్ ఇంకా జరగండి ఇంకా జరగండి. సార్ నాయుడు పార్వతీపురం మన్యం జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు ఘోర అవమానం. మక్కువ మండలం సంబర పోలమమ్మ సిరిమాన్ ఉత్సవంలో మరుగుదొడ్ల దగ్గర పార్కింగ్ దగ్గర ఫీజు వసూలు చేసే బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించింది కూటమి ప్రభుత్వం. శ్రీశైలం వెల్ఫేర్ రెస్టారెంట్ గట్ల రెస్టారెంట్ మా ఎంపీ ఇది ఎవరైతే ఈ పార్కింగ్ ఎస్పెడ్ వలస రోడ్లు ఎవరైతే పార్కింగ్ చేయడానికి వస్తారో 2 వీలర్స్ 20 రూపీస్, 3 వీలర్స్ 30 రూపీస్, 4 వీలర్స్ 50 రూపీస్ కలెక్ట్ చేసి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు గ్రామ పంచాయతీ. నేను డీసీఆర్లో సిబ్బంది అండి. ఇతను వెంకట పేరు నాది వెల్ఫేర్ రెస్టారెంట్, ఈయన ఎమ్మెల్యే హస్బెండ్ వెటనరీ రెస్టారెంట్. చూడండి సచివాలయం ఎంప్లాయీస్ ఏదో ఇబ్బంది పెట్టకూడదు. ఈ ఒక్కరోజే ఈరోజు అంతా ఎంత టైం అంటున్నారు కదా, మీకు రసీదు ఇవ్వలేదు అనుకోండి తప్ప, రసీదు ఇవ్వలేదు అనుకోండి. మనకి మన పార్వతీపురం గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకి ఇక్కడ పార్కింగ్ దగ్గర సంబరపాలమ్మ జాతర సందర్భంగా పార్కింగ్ దగ్గర వేశారు సార్. మాకైతే ఇక్కడ నేను డిప్యూటీ ఎంపీడీఓ పార్వతీపురం సూపర్వైజర్ని, తర్వాత ఐసిడిఎస్ సూపర్వైజర్ని ఒక సూపర్వైజర్ వేశారు. తర్వాత మన సచివాలయం స్టాఫ్ని ఇద్దరిని మన కలెక్షన్ వేశారు. మాకైతే ఇక్కడ ఇది ఎస్ పెద్ద వలస రోడ్డు దగ్గర ఒక పార్కింగ్ అండి 3 అండి, పార్కింగ్ నెంబర్ 3. ఇది కౌంతలపురం పార్కింగ్ నెంబర్ 2 అండి. ఈ రెండింటి దగ్గర మేము డ్యూటీ చేస్తున్నాము. ఏంటి సార్ డ్యూటీ అంటే 4 వీలర్ పార్కింగ్కి 50 రూపాయలు సార్, 3 వీలర్ పార్కింగ్కి 30 రూపాయలు, 2 వీలర్ పార్కింగ్కి 20 రూపాయలు సార్. ఈ రోజుల్లో ఆ పార్కింగ్ ఫీజు ఈ రోజుల్లో ఉపయోగపడుతుంది. ఆ టోకెన్ ఉపయోగించి ఈ రోజుల్లో పార్కింగ్ చేసే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారు సార్. కలెక్టర్ గారు ఆదేశాలు పురస్కరించుకొని మక్కువ ఎంపీడీఓ గారు మళ్ళీ ఆదేశించారు. మాకైతే ఇక్కడ టోటల్ నేను చెప్పలేను. మాకైతే ఇక్కడ 2 సచివాలయ సిబ్బంది, ఒక డిప్యూటీ ఎంపీడీఓ, ఒక ఐసిడిఎస్ సూపర్వైజర్, ఒక బ్యాచ్ సార్. చెముడు వేసే పార్కింగ్కి వేసాను సార్. నేను ఫీల్డ్ అసిస్టెంట్. మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ. ఎంతమంది వేసారు అలాగా? ఇక్కడైతే మేము 8 మంది సార్ స్టాఫ్. ఎవరెవరు ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్? ఎన్ఆర్ఈ చూసి 3 ఉన్నాం సార్. వేరే డిపార్ట్మెంట్లో 5 ఉన్నారు. వేరే డిపార్ట్మెంట్ వేయకండి. అది మనకు తెలియదు సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చెప్పండి. నాకు పెద్దవారు సచివాలయం సార్. అక్కడ ఆర్సీ బస్సులు చేశారనమాట. షాప్స్ కలెక్షన్స్. హలో పోలీస్. ఇక్కడ షాప్స్ ఎంట్రన్స్ లోన చాలా షాప్స్. ఫుడ్ కోర్ట్, టాయ్స్, నర్సరీ,
నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఉంది సార్. సర్వేరాలపై జగన్ బొమ్మ వేసి 700 కోట్లు దోచుకున్నారని కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు, దుర్మార్గాలు, ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు గమనిస్తే 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది. దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పిలేటుకు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశంలో హాజరయ్యారు. భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమైన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమంతా కూడా దాదాపుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ
ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గమనించింది ఏమిటి అని అంటే, మన పథకాలన్నీ ఓవైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని, సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగో. అనంతపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ముందు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తే ఈ రాష్ట్ర ప్రజలకి తేట తెల్లమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడుతున్నారని, చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడతారనే విమర్శ మొదటి నుంచి ఉన్నా కూడా మరి సుప్రీంకోర్టు తేట తెల్లం చేసేంత వరకు రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లే. మరి ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులో లేదా చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ మహా గొప్పవో కానీ ఎన్నికలకు పూర్వము ఏదైతే చంద్రబాబు పంది అన్నాడో అది ఈరోజు నంది అవుతుంది. ఎన్నికలకు పూర్వం ఏదైతే చంద్రబాబు ఆ రోజు నంది అన్నాడో ఈరోజు పంది అవుతాం. అందులో ఉదాహరణకి 4 విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీకి ప్రధాన అస్త్రంగా పనిచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్ గారు కొత్తగా తీసుకొచ్చింది కానీ చేసుకొచ్చింది కానీ ఏం లేదు. చంద్రబాబు మిత్రమండలి అయినటువంటి బీజేపీ సహిత ఎన్డీఏ ప్రభుత్వము
2019-24 మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని 29 జిల్లాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని 29 జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. అది బాగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రీసర్వే కార్యక్రమం బాగా కొనసాగించిన వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 400 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. 400 కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఇది ఈరోజు చంద్రబాబు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే. ఆ రోజు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నింది, వాళ్ళే ఆ రోజు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ మధ్య ఆయన పేరు పవన్ కమల్ హాసన్ అని కూడా అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలో చాలా ఇది దుర్మార్గమైనటువంటి ఒక పథకంగా అభివర్ణించుకుంటూ వచ్చినారు. అంటే పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, అదేవిధంగా ఏదైతే సర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, కాబట్టి ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకుంటారు, ఈ భూములు మీవి కాదు, మీ భూములు మీవి కాదు, ప్రభుత్వానివే లేదా జగన్మోహన్ రెడ్డివే అనేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. నమస్కారం మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రెడిట్ ఉందో ప్రజలే తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలకి ముఖం చూపించలేక తన అసత్య అబద్ధాలతోటి తన అవినీతి పత్రిక, తన కరపత్రికలో టన్నుల అచ్చులు మరి అబద్ధాల అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన మానుకుని అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రాజెక్టు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్గా డిస్కషన్ చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా, ఏ ఇరిగేషన్ మీదైనా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం. రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఒక చర్చా వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజావేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని, మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయం చేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్ననే చూస్తాం ఏదైతే వాళ్ళ పత్రికలో మరి ఈ యొక్క వెలిగొండను కొట్టేద్దాం, మరి ఈ యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు అని ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, మరి దాంట్లో వాళ్ళు మేధావులే, అంటే ప్రాజెక్టు పూర్తవలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే. తిరుమల తిరుపతి శ్రీవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించారు. సౌభాగ్యమత్వైదత్వాయాధాస్తం విపరేతనాం శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబజో చతుర్భ్యో దాతి శ్రీ అంబసానామృతత్తమాయన్
భవంతి సత్యా సవిధాం దద్రౌ మాంగళ్యంతంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో నృణ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరివాగుం సమేధవస్యత సౌభాగ్యమత్వై తత్వాయాధాస్తం విపరేతన మేధినీ దేవి వసుంధరా స్యాద్వసుధా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసమూర్తోస్తి భవంతో మహాంతో నృణ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. చిత్తూరు జిల్లా కూటమి ఎమ్మెల్యే రాజశేఖర్లపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పుమ్మన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప కీచక ఎమ్మెల్యేలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరి ఏజేఎస్ కళ్యాణ మండపం నుంచి ఓంశక్తి ఆలయం వరకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 5గురు చనిపోవడంపై ఏపీ మంత్రి మండలి సంతాపం తెలిపింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతికి సంతాపం తెలుపుతూ కేబినెట్ భేటీలో తీర్మానం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.